నమస్కారం. ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఏపీలో టీడీపీ పరిస్థితి ఒకలాగుంటే, కానీ అనకాపల్లి జిల్లాలోని మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా తయారైందని చెప్పవచ్చు. దీని అంతటి కారణం ఒకటి ఉంది. ఎమ్మెల్యే సీట్లు లేక పెందుర్తిలోని ఎమ్మెల్యే సీటు ఉస్కాకైతే పార్టీలో సీనియర్ నాయకుడయ్యుండి అన్నీ ఉన్నా పార్టీ దూరం పెట్టి టికెటే ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్న బండారు సత్యనారాయణ మూర్తికి ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో 3 ముక్కలుగా కొట్టుకుంటున్నటువంటి టీడీపీ సీనియర్ నాయకులు కాదని ఈయనకిస్తే టికెట్ ఇస్తే ఇచ్చిన మరుక్షణమే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసిన సందర్భంలో బండారు సత్యనారాయణమూర్తి గెలవగలిగారు. ఎలా గెలవగలిగారంటే గత 30 సంవత్సరాల నుంచి పార్టీని అంటపెట్టుకొని పార్టీ జెండాలు మోసి పార్టీ దమ్మున్న నాయకులుగా దమ్మున్న కార్యకర్తలుగా నియోజకవర్గంలో పనిచేసినటువంటి కార్యకర్తలు ఈరోజు ఆ కార్యకర్తలకి ఎమ్మెల్యే ఎందుకు చిన్నచూపు చూస్తున్నాడు, ఎందుకు మొన్న జరిగిన నీటి సంఘం ఎలక్షన్ నుంచి రేపు జరగబోయే కోఆపరేటివ్ ఎలక్షన్ వరకు జరిగే డైరెక్టర్ పదవుల వరకు డబ్బు ఉన్న వాళ్ళకే ఎందుకు టికెట్లు ఇస్తున్నారు? దీని వెనక రహస్యం ఏంటి? అసలు ఎన్టీఆర్ని అవమానించి ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది పెరిగింది, ఈరోజు ఓనమాలు నేర్చుకున్నది ఎన్టీఆర్ గారి వల్ల. అట్లాంటి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని చెత్త కుప్పలో వేసిన నాయకుడికి ఈరోజు రథసారథి ఈ రాష్ట్రాన్ని మార్గాన్ని చూపించబోతున్న ఒక పెద్ద నేత, ఈ రాష్ట్రం కోసం తప్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటోకి ఆయన దిష్టిబొమ్మను తగలబెట్టి చెప్పుతో కూటినటువంటి కిలపర్తి కిరకిరకి ఏ విధంగా ఈరోజు ప్రయారిటీ ఇస్తున్నారు ఎమ్మెల్యే, ఏ విధంగా హక్కును చేర్చుకుంటున్నారు ఎమ్మెల్యే? ఈ జిల్లాలోని ఆ మండలంలోని దమ్మున్న నాయకులు లేరనే చేర్చుకున్నారా? లేదు, ఇక్కడ ఉన్నటువంటి అక్కడ దేవరాపల్లి మండలంలో ఉన్నటువంటి రైవాడ డ్యాము దగ్గర కొన్ని ఏవైతే ఉన్నాయో పనుల నిమిత్తం కాంట్రాక్టర్ వర్కులు దక్కించుకోవడం కోసం చేస్తున్న పన్నాంగమా? వాలాబూర్ రోడ్డు ఏదైతే ఉన్నదో 9 కోట్ల వరకు శాంక్షన్ అయితే ఆ 9 కోట్లు ఏదైతే ఆ రోడ్డు నిమిత్తం కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసం వేసినటువంటి అడుగుల? ఎందుకు టీడీపీ పార్టీ సీనియర్ నాయకుల్ని కార్యకర్తలను నిజమైనటువంటి నిక్రాస్తమైనటువంటి కార్యకర్తలను పక్కన పెట్టి డబ్బులు ఉంటే మీకు టికెట్లు ఇస్తారని ఎందుకు ఏ సందర్భంలో అంటున్నారు? ఎందుకు అట్లా మాట్లాడుకుంటున్నారు? దీని వెనక అసలు రహస్యం ఏంటి? ఎన్టీఆర్ని అవమానించిన వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారిని ఆయన విగ్రహాన్ని ఆయన ఏదైతే ఉన్నటువంటి ఆయన్ని ముఖం మీద చెప్పుతో కొట్టిన వాళ్ళని ఏ విధంగా హక్కును చేర్చుకుంటున్నారు ఈరోజు బండారు గారు అనేది ఈరోజు 1,00,000 మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. టీడీపీ నిజమైన కార్యకర్తలు ఈరోజు పార్టీ కోసం కంకణం కట్టుకొని పార్టీ కోసం అడుగులు వేస్తూ జైలుకు వెళ్ళి ఎన్నో ఓదనతో వాళ్ళు అవసరం అనుకుంటే పార్టీ కార్యక్రమాలని సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లి టీడీపీ పార్టీని బతికించినటువంటి మాడుగుల్లో ముఖ్యంగా దేవరాపల్లి మండలంలో ఉన్న కార్యకర్తలను ఎందుకు పక్కన పెడుతున్నారు? అసలు అనకాపల్లి జిల్లాలోని దమ్మున్న టీడీపీ నాయకులు లేక ఈయన పేరుని డీసీబీకి కిలపర్తిని తీసుకొస్తున్నారు. ఎందుకు ఓ పక్క ఎంపీ సీఎం రమేష్ గారు కూడా మీలాంటి అవినీతి పరులకు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకొని పొమ్మని చెప్పినట్టు సందర్భాలు కూడా బయటపడ్డాయి. మరోపక్క అసలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే బండారు ఎందుకు ఈయన్ని పక్కన చేర్చుకొని
అన్ని నీకే, పదవులన్నీ నీకే అని చెప్పి ఎందుకు చెబుతున్నారు? ఎందుకు ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు? ఈ వెనక రహస్యాలేంటి? ఒక అవినీతి పరుడిని, ఓ భూ బకాసురుడిని, భూ కబ్జాకోరుడిని మీరు 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 విశాఖ అప్పుడు ఆనాడు జిల్లా అధ్యక్షుడిగా టీడీపీలో ఉండేటప్పుడు కిలపర్తి లీలలు, కిలపర్తి భూ బకాసురుడు, కిలపర్తి దొంగ, కిలపర్తి దగ్గర ఉన్న భూములన్నీ కక్కిస్తా, ఆ భూములన్నీ తీసుకువచ్చి నిజమైనటువంటి రైతులకి అందజేస్తా, పేద ప్రజలకు పంచుతా చెప్పినటువంటి బండారు గారు ఈ రోజు ఏ విధంగా మర్చిపోయి ఇట్లాంటి దోపిడీదారుడికి, దుర్మార్గుడికి, పేదల్ని పొట్టన కొట్టి ఎంతో మందిని చంపిపోయి, చంపేసేసి ఎంతో మంది ఈయన పేరు చెప్పుకొని భయపడిపోయి చనిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దేవరాపల్లి మండలంలో అన్ని అగత్యాలు జరిగినటువంటి అట్లాంటి దుర్మార్గపు నేతకి ఏ విధంగా మీరు హక్కును చేర్చుకుంటున్నారు అని $1 మిలియన్ ప్రశ్న ఈరోజు టీడీపీ కార్యకర్తలు వేస్తున్నారు. బండారు గారు, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారని అది చెప్పవలసిన బాధ్యత కార్యకర్తలకి మీ మీద ఉన్నదని అనుకుంటున్నారు. ఇది ఈరోజు బండారు గారు వర్సెస్ ఎవరైతే కిలపర్తికి ఎందుకు అండగా ఉంటున్నారన్నది చెప్పవలసిన బాధ్యత టీడీపీ కార్యకర్తలకు ఉన్నదని కార్యకర్తలు అడుగుతున్నారు. ఓ పక్క, మరో పక్క అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే మిమ్మల్ని మీరు పార్టీలో మీ కార్యకర్తల్ని పూర్తిగా తొక్కేసే ప్రయత్నం చేసి డబ్బు ఎవరు ఖర్చు పెడితే వాళ్ళకి ఇస్తున్నామని అంటున్నారంట కదా, అది కూడా బయటకు వస్తున్నాయి. అవన్నీ మీరు చెక్ చేసుకోండి, అవన్నీ మీరు చూసుకోండి. మీరు ఇప్పుడు కానీ తేరుకోకపోతే భవిష్యత్తు పురాణం పూర్తిగా నాశనం అవుతుంది టీడీపీలో మీకు, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.